తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ. చాలా చిన్న వయసులో ఆనందం అనే ఒక సినిమా చూశాను, శ్రీనివైట్ల గారిది. దాంట్లో 2 ప్యారలల్ లవ్ స్టోరీలు ఉంటాయి. అంటే మెయిన్ జంట ఒకటి ఉన్నా కానీ ఇంకో జంట ఉంటుంది, వాళ్ళ లవ్ స్టోరీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ వల్ల ఈ లవ్ స్టోరీకి ఒక సొల్యూషన్ వస్తుంది. వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు ఇద్దరికి ఒకే పాట మార్చి మార్చి ప్లే అవద్ది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారని శాస్త్రి గారు రాసిన పాట. ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్తో లవ్ స్టోరీ మళ్ళీ ఏదన్నా వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా కాలం ఎదురు చూశాను. త్రినాథరావు నక్కిన మీ ఏజ్ ఎంత? చాలా చిన్న వయసు సార్, 5th క్లాస్ 6th క్లాస్. అబ్బా, అంత ఏజ్లోనే మీకు లవ్ స్టోరీయా? నాకు సినిమా అర్థం అవుతుంది. నాకు చాలా చిన్న వయసు నుంచి సినిమా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మా అమ్మగారు సోమన్ బాబు గారి ఫ్యాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వస్తాం కదా ఇంటికి, బ్యాగ్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోతుంటే బ్యాగ్ ఆపేసేది, బ్యాగ్ పట్టుకొని లాగేది. ఏంటంటే సంసారం సదరంగం సినిమా వస్తుంది, గొల్లపూడి మారుతీరావు గారు చాలా బాగుంటుంది సినిమా చూడంటది. దేవతా సినిమా వస్తుంది, మా సోమన్ బాబు గారి సినిమా చూడంటది. అదేంది మా అంటే, ఈరోజు ఈ పూట నువ్వు స్కూల్కి వెళ్ళి ఈ 3-4 గంటల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ సినిమా నేర్పిస్తుంది, ఒక మంచి సినిమా నేర్పిస్తుంది. సూపర్ మమ్మీ, సూపర్. అలా చాలా చిన్న వయసులో ఆపేసి ఎక్కువ సినిమాలు చూపించింది. అందువల్ల సినిమా అలవాటు అయిపోయింది. ఆనందం సినిమా తరువాత నేను చాలా కాలం ఎదురు చూసాను అలాంటి ట్రీట్మెంట్ లవ్ స్టోరీ అని చెప్పి. త్రినాథరావు నక్కిన వచ్చి మేము వయసుకు వచ్చిన సినిమా తీసేదాకా అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. ఆ సినిమాలో నాకున్న క్వశ్చన్ ఏంటంటే, భాగ్యరాజా గారిని నెరేషన్ కోసం వాడుకోవాలి, ఆయన ద్వారా ఆయనకి చెప్పినట్టు ప్రేక్షకుడికి నెరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు చూసారా, ఈ లవ్ ఫెయిల్యూరు, లవర్ బాయ్ లేదా ఫ్యామిలీ, ఇవన్నీ సోమన్ బాబు గారు మీ మమ్మీ చెప్పారు, ఆయన స్క్రిప్ట్స్ ఎక్కువ ఉండేవి. నాగేశ్వరరావు గారి ఉండేవి, బట్ ఈ సోమన్ బాబు గారి ఇలా ఉండేవి. అలాగా ఆయన కూడా ఎవరు భాగ్యరాజ్ సార్ కూడా అలాంటి స్క్రిప్ట్లు ఎక్కువ వచ్చేవి. నేను చిన్నప్పుడు ఏవో 1-2 సినిమాలు చూసినట్టు గుర్తు నాకు ఆయనవి. నాకు అది విజువల్ అలా ఉండిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కథ సమ్ అదర్ స్టేట్ నుండి వచ్చిన పర్సన్, లాంగ్వేజ్ చిన్న వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్న ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ఒక ప్యూర్ తెలుగులాగా మాట్లాడేస్తే ఇంట్రెస్టింగ్గా ఉండదు అని ఇలా అనుకునేటప్పుడు భాగ్యరాజ్ సార్ వచ్చారు మైండ్లోకి. అప్పుడు భాగ్యరాజ్ సార్కి తెలుగు వచ్చా రాదా అని చిన్న డౌట్ ఆయన ఎంక్వైరీ చేస్తే, ఆయన ఈజ్ కోయంబత్తూర్ నాయుడుస్ సార్. మ్యాక్సిమం తమిళనాడులో కోయంబత్తూర్ నాయుడుస్ తెలుగు మాట్లాడగలరు. అంటే మనంత ప్యూర్గా మాట్లాడకపోతే బట్ మాట్లాడగలుగుతారు. అప్పుడు అది ఒకటి దొరికింది నాకు, అంతే. ఇంక చెన్నై వెళ్ళిపోయాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇలా కథ చెప్పారు. ఆయన కూడా మీరు ఏదైతే చెప్పారో సేమ్ అదే చెప్పారు. నేను 80sలోనే ఇలాంటి స్క్రీన్ ప్లే ట్రై చేశాను, బట్ కానీ అది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. త్రినాథ్, ఎందుకు అర్థం కాలేదు అని అంటే, మేబీ అడ్వాన్స్డ్గా థింక్ చేశానా అని గర్వపడాలా, లేదా టైమింగ్ రాంగ్ అని బాధపడాలా, నాకు అర్థం కాలేదు అప్పుడు అని భాగ్యరాజ్ సార్ నాతో అన్నారు. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఇది చేయడానికి అని అన్నారు. అని అప్పుడు నేను అన్నా, సార్ డబ్బింగ్ మీరే చెప్పాలని అంటే, ఎందుకు అన్నారు. అప్పుడు ఇందాక మీకు చెప్పిన రీజన్ చెప్పాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది నేనే చెప్తాను అని చెప్పి హైదరాబాద్ వచ్చి డబ్బింగ్ చెప్పారు ఆయన. అందుకని రీసెంట్గా ఆయన చనిపోయినప్పుడు అసలు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అసలు. ఎందుకంటే ఇప్పటికీ నేను డైరెక్టర్గా నా ఫస్ట్ షాట్ యాక్షన్ చెప్పింది, కట్ చెప్పింది ఆయన మీదే. ఎంత అదృష్టం సార్. అవును, ఫస్ట్ షాట్ పెట్టగానే ఫస్ట్ ఆయనకు కాళ్ళకి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఏంటి నాది ఎమోషనల్ అవుతుంది అంటే, సార్ డైరెక్టర్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ షాట్ సార్, యాక్షన్ కట్ చెప్పడం, అది మీ మీద పెట్టి చెబుతున్నాను సార్, నాకు అసలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అది ఇది అంటే, లేదు నాకు నీ రైటింగ్ స్కిల్స్ నచ్చినాయి, బాగా పెద్ద డైరెక్టర్ అవుతావు, నీ సినిమా సక్సెస్ అని నాకు ఫోన్ చేస్తావు, నేను హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లో నీ గురించి చెప్తాను, ఇది జరుగుద్ది రాసుకో అన్నాడు ఆయన. ఆయన స్క్రీన్ ప్లే కింగ్ సార్, అర్థమైపోయి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి ఆయన. ఆ తర్వాత మరలా వచ్చారు ఆయన, సినిమా రిలీజ్ అయిపోయి. ఇంకొక సిచ్యువేషన్ చెప్తా భాగ్యరాజ్ సార్కి, మంచి జరిగింది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చెప్పండి ప్లీజ్. అదేంటంటే, ఎన్ని రోజుల్లో తీస్తావు నా ట్రాక్ అన్నారు. 2 daysలో ఫినిష్ చేస్తాను సార్ అన్న. 2 days కన్నా ఎక్కువైతే అన్నారు, అవ్వదు సార్ అన్న. షూరా అన్నారు, షూర్ సార్ అన్న. సరే తీయ అన్నారు. 2 days అయిపోయింది సార్ మీదే అన్నాను.
అనగానే వాళ్ళ అసిస్టెంట్తో ఒక షర్ట్ ఆల్రెడీ తెప్పించుకున్నారండి. ఒక షర్ట్ పట్టుకుని, సార్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకో కాస్ట్యూమ్ ఎందుకు సార్ అని, అది నేను వేసుకోవడానికి అని షర్ట్ ఇప్పుతున్నారు. ఈ షర్ట్ ఎందుకు సార్ అంటే, మరలా ఈ షర్ట్ అవసరం నీకు వస్తుంది, ఓకే గుర్తుపెట్టుకో. ఏదో బ్యాలెన్స్ ఉండిపోయిందని నాకు ఫోన్ చేస్తావు. ఆ టైంకి మా వాళ్ళు ఈ చొక్కా తీసుకెళ్ళి ఎక్కడో పాడేయడమో లేకపోతే ఏమైనా అయిపోయడమో జరిగితే ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఈ చొక్కాని దగ్గర ఉంచుకొని నాకు ఇచ్చలేరు. జరిగింది, వచ్చింది అవసరం రాలే. మళ్ళీ అప్పుడు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ అదే చెప్పారు, నా చొక్కా నేను తీసుకుపోనా అన్నారు. సార్ ఆయన 50-60 మంది డైరెక్టర్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన సార్. ఆయన అసిస్టెంట్లు 50-60 మంది, రైటింగ్లో అయితే ఏమి, డైరెక్షన్లో అయితే ఏమి, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంటైర్ సౌత్లో ఆయన ఇన్ని చూస్తుంటారు. అవును, చాలా అసలు సూపర్ పర్సన్. అయితే మేము వయసుకు వచ్చాం, ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, అంటే నేను కంపేర్ చేయట్లేదు, మీకు అలా అనిపిస్తే నిజంగా సారీ. ఇప్పుడు మా సినిమాలు తీసే సుకుమార్ని పక్కన పెడితే నాకు సుకుమార్ గారు టచ్గా అనిపించింది మేము వయసుకు వచ్చాం సినిమాలు. ఆ స్క్రీన్ ప్లే కానీ, హీరోయిన్ పట్టించుకోవట్లేదని హీరో అలిగి వెళ్ళిపోవడం, తనే మళ్ళీ వెనక్కి వస్తుంది అని ఒక స్క్రీన్ ప్లే, సినిమా మొత్తం మీద సుకుమార్ గారు టచ్గా అనిపిస్తుంది. ఇది కంపారిజన్ కాదు సార్, బట్ ఆడియన్స్కి అర్థం అవ్వాలని చెప్తున్నాను. తర్వాత కాలంలో త్రినాథరావు నక్కిన రైటింగ్లో ఆ టచ్ మిస్ అయింది సార్. అంటే మీరు అద్భుతమైన మాస్ హిట్స్ కొట్టారు, నేను కాదనట్లేదు. సో ఆ టచ్ మిస్ అయింది, ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటాను. ఆ టచ్ ఎందుకు వచ్చిందంటే, సుకుమార్ గారు మ్యాథ్స్ టీచరు, నేను మ్యాథ్స్ టీచర్ని. ఓకే. మ్యాథ్స్లో ఇన్వర్స్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది సార్. ఆ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే, సపోజ్ a + b² = a² + 2ab + b² ప్రూవ్ ఇట్ క్వశ్చన్ అని వస్తే మనం ఏం చేస్తామంటే ఇన్వర్స్లో వెళ్తాం. ఇది ప్రూవ్ చేయాలంటే ఈక్వల్ కదా వచ్చింది ప్రాబ్లము. సపోజ్ a + b² = a² + 2ab + b² అని మొదలు పెడతాం సమస్యని. రివర్స్ ఇన్వర్స్ ఫార్ములా. అర్థమైందా? అర్థమైంది. దానివల్ల వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ చెబుతూ, అబ్బా ఇలా మొదలెట్టడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, అది ఎందుకు అదే కరెక్ట్, a + b² తీసుకుంటే a² + 2a + b² అని చెప్తాం. అదే ఫార్ములా లవ్ ట్రాక్లకి అప్లై చేసింది. ఆయన మ్యాథ్స్ టీచర్ అదే అప్లై చేశారు, నేను మ్యాథ్స్ టీచర్ అనుకుంటే అది అప్లై చేశాను. మీరు అతి పెద్ద కమర్షియల్ ఫార్ములా అని చిన్న సూత్రంతో చెప్పేశారు, సినిమా సక్సెస్ ఫార్ములా. అదే. సో దాని తర్వాత మిస్ అయిన దానికి కారణం ఏంటంటే, మేము వేసుకొచ్చాంకి తర్వాత నాకు చాలా అప్రిషియేషన్స్ డైరెక్టర్గా. అమ్మో ఇక మామూలు కాదు, ఇండస్ట్రీలో అందరూ పొగడతలు. మన ప్రసాద్ ల్యాబ్లో షోలు వేసేసేవాళ్ళం, అందరూ ఏమనే వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళకి. అప్పుడు దాసనారాయణరావు గారు బ్రతుకున్నారు, ఆయన విపరీతమైన అప్రిషియేషన్స్. ఇవన్నీ బాగున్నాయి, అందరూ షాళ్ళు కప్పుతున్నారు, దండేస్తున్నారు, యాపిల్ పండు ఎత్తున్నారు, కానీ సినిమా ఎవరు ఇవ్వట్లేదు. నాకేం అర్థం కాల. మళ్ళీ నా సమస్యల్లోకి వచ్చేసాయి. అర్థమైంది కదండి. అర్థమైంది సార్. ఆ టైంలో మరలా ఏదో ప్రీతమని మొదలుకు వచ్చిన అది ఆ స్టోరీ ఆల్రెడీ తెలిసింది. అవునవును. ఆ తర్వాత నేను మైండ్ చేంజ్ చేసుకున్నా, వద్దురా కమర్షియల్ సినిమాలకు వెళ్ళిపోతాం, మన ఊరు చాలా కష్టపడి తీస్తున్నాం కానీ నచ్చుతున్నాయి జనాలకి, కానీ బట్ అంత మనకేమి బ్రేక్ ఉండట్లేదు, మనం కమర్షియల్ ఫార్ములాకి వెళ్ళిపోదాంలే అని ఇంకా ఆ బ్రెయిన్ అంతా కొంతసేపు అలా లాకర్లో ఉంచి ఈ కమర్షియల్ యాంగిల్లోకి వచ్చా మొత్తం.